అన్నా ముఝే మాఫ్ కరో అంటూ ఆక్రోశిస్తున్నారు సామాజిక ఉద్యమ నేత అగ్నివేష్. అవినీతి మీద ఓవైపు గాంధేయవాది అన్నా హజారే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండగా, మరోవైపు అగ్నివేష్ కాంగ్రెస్ మంత్రి కపిల్ సిబాల్తో చేతులు కలిపారని టాక్. ఇందుకు అగ్నివేష్ ను ద్రోహిగాను, సిబాల్తో కుమ్మక్కైన కపటిగాను అనేక మంది దుమ్మెత్తిపోస్తుండటంతో అగ్ని పశ్చాత్తాపడిపోతున్నారు. తనను క్షమించవలసిందిగా అన్నా హజారేను కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా కపిల్ను కలవలేదని, ఎవరిని ముఖ్యంగా అన్నా వంటి వారి వెనుక గోతులు తవ్వే నైజం తనది కాదని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 21న తాను 73వ ఏట అడుగు పెడుతున్నానని, ఇదే సందర్భంలో జైన సమాజం ఫర్గివ్నెస్ వీక్ జరుపుకుంటోంది గనుక తానెవరినైనా బాధించి ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నానని అగ్నివేష్ అన్నారు. పైగా సెప్టెంబర్ 21వ తేదీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం కూడా అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా అన్నా హజారేకు తాను సారీ చెబుతున్నానన్నారు. స్వామి అగ్నివేష్ కు కపిల్ సిబాల్ కు మధ్య జరిగిన ఓ ఫోన్ సంభాషణ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడటంతో ఈ వ్యవహారం మీడియా హెడ్లైన్స్ కి ఎక్కిపోయింది. అన్నా హజారే మీద గట్టి చర్య తీసుకోవాల్సి ఉందని, ఆ ఉద్యమానికి ప్రభుత్వం లొంగరాదని అగ్నివేష్ సిబాల్తో వ్యాఖ్యానించారట. మొత్తానికి గుట్టు రట్టై అగ్నివేష్ ఇప్పుడు అన్నా కాళ్లు పట్టుకుంటున్నారు.